ఏదో అనుకుంటారు కానీ ఫుడ్ వీడియోస్ చేయడం వల్ల సీరియస్లీ చాలా హెల్త్ డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. నాకు ఒక 2 years తర్వాత తెలిసింది. దాని తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఎందుకు? ఏమైందని కాదండి, ఇప్పుడు బేసిక్గా నాట్ ఓన్లీ ఫుడ్ బ్లాగర్ నేననే కాదు, ఇప్పుడు జనాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఓకే హోటల్స్లో తినండి, మరి విపరీతంగా అన్ని బయటికి పోయి తినాల్సిన పని లేదు. ఎందుకు అంటే డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల అన్ని ఆయిల్స్ మన లోపలికి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టేసి లోపల అరుగుదలని. ఒక టైప్ ఆఫ్ ఆయిల్ 2 type ఆఫ్ ఆయిల్ అలవాటు పడితే ఓకేనండి, డిఫరెంట్ ఆయిల్స్ లోపల వెళ్ళడం వల్ల హెల్త్ పరంగా డిసీజ్ అనేది వస్తాయి. వచ్చిందా నీకు? అంత ప్రాబ్లం ఫేస్ చేస్తావా? పెద్ద ప్రాబ్లం. నేను ఎర్లీ స్టేజ్ లో గ్రహించి నా తోటి ఫుడ్ వీడియోస్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్పాను, ఇది భయ్యా మీరు ఎట్ట పడితే అట్ట కంటిన్యూ చేయకండి, లిమిటెడ్ గా తినండి. నాకు స్టార్టింగ్ లో వచ్చింది నీ ఎవ కొట్టు దిట్టు పెట్టు మొత్తం కొట్టేవాడు లోపలికి కొట్టు తిట్టు పెట్టు ఇష్టం వచ్చినాడు తిన్నాడు. ఈ రోజు మొత్తం పప్పు ఆవగా తింటున్నాడు కూర్చొని. ఎందుకంటే ఏదైనా లిమిట్ గా తింటే ఏది ఇబ్బంది ఉండదు. స్టార్టింగ్ లో నాకు తెలియదు, తినకూడదు, ఏదో ఏజ్ లో ఉన్నా కదా దెబ్బ లాగిచ్చేసా. దాని తర్వాత రియలైజ్ అయ్యా, చవటం వల్ల కొంతమంది కొన్ని వీడియోస్ చూసి ఎంత ఉంటుందా మనం ఏంటి లాగిచ్చేస్తున్నాం అని జాగ్రత్త పడ్డా. యాజ్ ఆఫ్ నౌ సేఫ్. ఎప్పుడైనా నువ్వు వీడియో చేస్తున్నప్పుడు కొంచెం ఫుడ్ తింటున్నప్పుడు కడుపులో గడగడ అని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందండి? ఎందుకంటే ఒకేసారి 2 వీడియోస్ చేసా. ఎలా కవర్ చేసావు దాన్ని? వీడియో అయిపోయింది అక్కడ ఫింగర్ బౌల్ డ్రక్కన పరిగెత్తాక ఎందుకంటే ఫుడ్ వీడియోస్ టైంలో అవ్వవు. ఒక్కొక్కసారి మనం పొద్దున్న నుంచి వీడియో ఉందని చెప్పి లైట్గా ఏదో టిఫిన్ చేస్తాను, గెస్ట్లు 1కి వస్తా అంటారు, సరే నేను వెయిట్ చేస్తా, 2:30-3కి వస్తారు, అప్పుడు దాకా తినలేదు. ఎందుకంటే తినేసాను అనుకోండి మళ్ళీ వీడియోలో అందుకని చెప్పి నేను తిన్నాను. ఇక 3కి తిన్నాను, కట్ చేస్తే సాయంత్రం వాళ్ళు హీరో 7కే తింటారంట, వాళ్ళు 7కి వచ్చేసారు. 3:34కి తిని 7కి మళ్ళీ ఏం తింటాను నేను మనిషిని ఇంకేటే. అప్పుడు ఆల్మోస్ట్ 2 times చేసేయాలి ఒకే డేలో 2 వీడియోస్. ఇక మళ్ళీ అంత రిస్క్ పెట్టుకోవట్లా. ఫస్ట్ అయితే నువ్వు జబర్దస్త్ చేసేవాడు, నీకు బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చింది? బేసిక్గా శ్రీ విష్ణు వాళ్ళతో నేను చేసిన వీడియో నాకు చాలా అంటే చాలా ప్లస్ అయింది. టేస్టీ తేజ యూట్యూబ్ వీడియోస్ చూసి ఒక యూట్యూబర్ గానే తీసుకున్నారు బిగ్ బాస్ లో నన్ను. ఫస్ట్ మా టీవీ వాళ్ళు నాకు కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ రావడం అంటే, సార్ నేను టేస్టీ తేజ అని మాట్లాడుతున్నా, నాకైనా మీరు ఫోన్ చేసిందన్న, నీకేనా ఇంట్రెస్ట్? ఉందన్న. సరే అయితే 3ంటికి మా టీవీ ఆఫీస్కి రా అన్నారు. వెళ్ళాను, ఒక 40 minutes ఇంటర్వ్యూ జరిగింది. అసలు బిగ్ బాస్ టీమ్ లో ఫస్ట్ నేను ఏ క్వశ్చన్ అడుగుతారు లోపలికి వెళ్ళడానికి? అసలు నువ్వు ఎందుకు వద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. ఇప్పుడు దాకా నేను ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, బిగ్ బాస్ ఈస్ ద బిగ్గర్ ఆపర్చునిటీ ఫర్ మీ టు గ్రో మీ. చెప్పిన ఇంటర్వ్యూలో చెబుతాం కదా, అది చెప్పిన. బట్ ఆ 40 minutes అనేది చాలా అంటే చాలా జోవియల్గా నడిచింది మా మధ్య, చాలా బాగుంది. నాకు చాలా పాజిటివ్ అయి వచ్చింది. అది అయిపోవడంతో నాకు అర్థమైపోయింది సీజన్ 7లో నేను ఎంటర్ అవ్వబోతున్నానని. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ప్లస్ అయిందా మైనస్ అయిందా తేజ నీకు? దారుణమైన ప్లస్. ఎవడన్నా నెగిటివ్ అంటాడు బిగ్ బాస్ ని? బేసిక్గా ఏమంటారంటే అందరూ 1 year లోనే ఆ పెప్ ఉంటుంది, 1 year తర్వాత వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు బిగ్ బాస్కి వెళ్తే అని చాలా మంది అంటూ ఉంటారు. ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ అనేది కాదమ్మా. అసలు ఆ 1 year తర్వాత, ఆ 1 year పెప్ అన్నావు కదా, ఆ 1 year పెప్ కానీ ఆ పుష్ కానీ దేని వల్ల వచ్చింది? బిగ్ బాస్. అది కనుక లేకపోతే ఆ పుష్ ఆ 1 year కూడా వచ్చేది కాదు కదా. నువ్వు ఎలా దాన్ని ప్లాన్ చేసుకొని సస్టైన్ అవుతావు అనేది అది నీ చేతుల్లో ఉంటది. అలానే బిగ్ బాస్ హౌస్ లో యష్మి నీకు కిస్ పెట్టింది కదా? ముద్దు పెట్టించుకోలేదమ్మా అది. ఓకే సరే చెప్పు, అడుగు. ముద్దు పెట్టిందని నువ్వు అనుకొని ఆనందపడ్డావు, తర్వాత కాదు అని తెలిసాక ఏం ఫీల్ అయ్యావు? యష్మి అయితే సూపర్ అబ్బా, చాలా మంచిది. నాకు కాదని చెప్పి తర్వాత హౌస్ మేట్స్ వాళ్ళు మామూలుగా చెప్పినాక కూడా యష్మి వచ్చి, తేజ నువ్వు ఫీల్ అయితే నీకు ముద్దు పెడతాను, తండం తల్లే ఏ యాంగిల్లో నువ్వు ముద్దు పెడదాం అనుకుంటున్నావు తేజ? హౌస్ లో జరిగిపోయింది. అప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఏంటి, నీ ఫీలింగ్? లోపల ఇన్సైడ్ ఓకే అనిపిస్తుంది కానీ బయట ఏదో చేస్తుంటావుగా. ఆ ఫీల్ అమ్మ సరదాగా చేసాను, నేనేం పట్టించుకోలేదంటే నిజం కదా, నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా. ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయితే ఆ మాట వచ్చి నన్ను అడిగింది చెప్పు. నేను బాధపడ్డానని తను అనుకొని తను ఫీల్ అయ్యి వచ్చి అడిగింది. చాలా మంచిది అబ్బాయి యష్మి. అలానే ఈ సీజన్ బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా. నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? ఇముగాడు, రీతు, అండ్ నెక్స్ట్ కామన్ మ్యాన్ లో కళ్యాణ్. కళ్యాణ్ వెయిట్ చేస్తున్నా నేను, ఎవరు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నా. లేడీస్ లో గెలవాలి అనుకుంటే నువ్వు తనుజాన్ అనుకుంటావా, అమ్మని అనుకుంటావా? అమ్మంటే ఇమ్ము వాళ్ళమ్మ. మనందరం బయట ఉన్నాం కాబట్టి బయట ఓటింగ్ పోల్స్ ప్రకారం తనుజ గారికే ఉంది. ఎక్కువ ఉందా తనుజకి? చూస్తున్నాం కదా. కమెడియన్స్ లో అంటే ఇమ్ముకు ఉంది, ఇక్కడ కామనర్స్ అంటే కళ్యాణ్కి ఉంది. ముగ్గురులోనే ఎవరు గెలిచినా చరిత్రేనండి, అంతే. అవును, గుర్తుండిపోతారు వాళ్ళు. ఇంకా మీరు వెళ్ళిన సీజన్ లో రోహిణి కానీ నువ్వు కానీ మన అవినాష్ కానీ అంటూనే ఉండేవారు కమెడియన్స్ విన్నర్స్ అవ్వరు అబ్బా, కమెడియన్స్ విన్నర్స్ అవ్వరు అని. మీరు ఆ సీజన్ లో చాలా ఫీల్ అయ్యారు. కానీ ఈ సీజన్ లో మరి కమెడియన్ మన ఇమ్ము ఉన్నాడు,
పిలిస్తే బాగుంటది అని నాకైతే లేదు అనిపిస్తుంది. కమెడియన్ అని చెప్పి ఇవ్వకుండా కూడా అలాగే అలా ఇవ్వటం ఇవ్వకపోవడం లేదు, అది అని జనాల్లో ఉంటది. బేసిక్ గా జనాలు చూసే దృష్టిని బట్టి ఉంటది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక మూవీ ఉంటదండి, మూవీలో హీరోకి పాజిటివ్ ఎండింగ్ కోసం ఎదురు చూస్తారు, అవును కమెడియన్ కి ఏమన్నా నెగిటివ్ ఎండింగ్ ట్రాజడీ ఎండింగ్ ఇచ్చినా నవ్వుతారు, అరే వీడికి భలే జరిగింది రా జరిగింది అంతే. మన చిన్నప్పటి నుంచి మన మైండ్స్ అని అలాగే ప్రొజెక్ట్ అయిపోయి ఉన్నాయి. హీరోయిక్ ఎలివేషన్స్ అంటే వాడు గెలవాలి, కమెడియన్ పర్స్పెక్టివ్ లో చూస్తే వాడికి ఏమైనా పర్లేదు, వాడు సినిమాలో వాడు ఉన్నంతసేపు నవ్వుతాం, అవును కానీ వాడు గెలిచాడంటే మాత్రం ఈడేంట్రా గెలిచేది అనే సెన్స్ లోనే ఉంటాం. నేనైనా అంతేనండి, నేనంతే ఆలోచిస్తారా. అది జనాల పర్స్పెక్టివ్, దాన్ని మనం కాదనలేం. కానీ ఇమ్ముగాడు దానికి అతీతుడు అని నాకు అనిపించింది. ఎందుకంటే గేమ్స్ పరంగా టాస్క్ల పరంగా అన్ని నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు. కాకపోతే వాడిది మెయిన్ ఇది ఏంటంటే నామినేషన్లో రాలేకపోవడం వల్ల ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అవ్వాలి వాడికి, అదొకటే వాడికి మైనస్. ఏంటంటే ఇప్పుడు ఒక కంటెంట్ జరిగింది అనుకో లోపల, అది చూసి కనెక్ట్ అవుతాం. కొంతమంది కనెక్ట్ అరే ఈ అమ్మాయికి న్యాయం చేయాలరా అని చెప్పి ఓటేస్తాం. ఇప్పుడు నామినేషన్ లో ఉంటే అలా మనకు సెల్ఫ్ రిలేషన్ చేస్తాం. ఇమ్ము కూడా మంచిగా బాగా చేస్తున్నారని చప్పట్లు కూడా కూర్చుంటాం. చూస్తే నామినేషన్ లో వాడు ఉండడు, ఆ టైం మనం వేరే వాళ్ళకి మౌల్డ్ అయిపోతాం కాబట్టి వాళ్ళకి ఓట్లు వేస్తాం, వీడికి ఓట్లు వేయం. అదే వాడు నామినేషన్ లో ఉంటూ వస్తే ఈ రోజు చెప్తున్నా ఓపెన్ స్టేట్మెంట్, ఇమ్ము గాని మించిన విన్నర్ లేడు అక్కడ. నాకింత తెలియదు అసలు. నువ్వు నెక్స్ట్ టైం మొత్తం నామినేషన్ లోకి రా, చెప్తా. ఏదో రోజు బయటకు వస్తా. హౌస్ నుంచి బయటకు వస్తే నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వెవరి వెంటైనా పడ్డావా? నీ వెంట ఎవరైనా పడ్డారా? నేను ఎవరి వెంట పడలేదు, నా వెంట అస్సలు పడలేదు. నువ్వు అట్లాంటి క్వశ్చన్ కూడా అడగవాక. ఎందుకు? నీకు ఏజ్ ఎంత? మొన్న 30. నువ్వు ఎవరిని లవ్ చేయకుండా ఎవరిని చూడకుండా ఉంటావా? నేను చూస్తాను అమ్మాయి, నా ఇంక చూడాలి కదా. సీరియస్ ఓపెన్ అవుతున్నా, వెంటబడి లవ్ గివ్ అట్లాంటి అయితే ఏమి ఇప్పుడు దాకా నా లైఫ్ లో ఎవరి మీద లవ్. ఎవరైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు అబ్బా భలే ఉందిరా, భలే ఉంది, లేదు నిన్ను చూసినప్పుడు కూడా భలే ఉందిరా అనిపించింది. ఓ మై గాడ్ సెక్సీ గర్ల్. అది నేను అనలేదు. నేను అనేది చూసినప్పుడు బాగుంటుంది ఆబ్వియస్లీ అనిపిస్తుంది కదా. గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయిని చూసి అబ్బా ఇలాంటి వైఫ్ నాకు రావాలి, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు ఉంటే బాగుండు, అట్లా ఏదైనా నీకు అనిపించింది ఉన్నాయా? నేను ఎవరు చూసినా కమిటెడ్ వాళ్ళే ఉన్నారు నా లైఫ్ అందరూ. నువ్వు ఫ్రెండ్స్ అయ్యాక కమిటెడ్ అవుతున్నారు, కమిటెడ్ అయిన వాళ్ళు నువ్వు ఫ్రెండ్స్ చేసుకుంటాను. అదే తెలియట్లా, ఎవరైనా అయితే కమిటెడ్ వాళ్ళే నా ఫ్రెండ్స్ అవుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.